ప్రజెంట్ ఉన్న చాలా మంది హీరోలకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 4 దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చిరంజీవి అంటే ఒక గ్రేస్. మెగాస్టార్ స్టెప్ వేస్తే ఆ బ్యూటీ వేరు. ఎంత మంది ఒళ్ళు నలగొట్టుకుని హూనం చేసుకుని కూడా మెగాస్టార్ డాన్స్ వేసినంత బ్యూటీ అయితే కనిపించదు. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ అభిమానుల్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచిన సినిమా అయితే వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా బాబీ తన తోటి అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ ఆ సినిమానే చెప్పాలి. అందుకే మెగాస్టార్ బాబీతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కూడా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇది మెగాస్టార్ తన కెరీర్ లో చేస్తున్న 158వ సినిమా. మరి ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు అయితే నెలకొన్నాయి. బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చేయబోయే సినిమాకి అక్టోబర్ 2న ముహూర్తం పెట్టాలని ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు సంబంధించిన ముహూర్తం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపేమో అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు దసరా ఫెస్టివల్ కూడా ఉంది. ఇక ఫెస్టివల్ రోజున ముహూర్తం క్యాన్సిల్ చేయడానికి గల కారణాలు ఏంటో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. మరి ఈ సినిమా ముహూర్తానికి సంబంధించి త్వరలో కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. బహుశా నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించి ముహూర్త పూజ ఉండొచ్చు. అలానే నవంబర్ లో కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి కొంత మేరకు ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఇక బాబీ విషయానికి వస్తే దర్శకుడిగా మంచి సక్సెస్ రేట్ అయితే ఉంది. ఒక సర్దార్ గబ్బర్ సింగ్ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ఇక సర్దార్ ఫెయిల్యూర్ ను బాబీకి అంటగట్టలేము. ఎందుకంటే అది కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఏ రేంజ్ లో చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ మరింత మొదలైంది. అలాగే అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కాబట్టి బాబీ పైన బాధ్యత మరింత పెరిగింది. మరి బాబీ దీన్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇక బాబీ చివరి సినిమా డాక్ మహారాజు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే సాధించింది.